ఇండి కూటమి మధ్య ఐక్యత పెరగకపోగా కూటమి విచ్ఛిన్నం దిశగా పయనం చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల సమయానికి ఎన్ని పార్టీలు కలిసి ఉంటాయో చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. ఏదో 1-2 పార్టీలు తప్ప ఎవరూ కాంగ్రెస్ వెంట నడవడానికి ఇష్టపట్టలేదని ఈ పరిణామాలు బలంగా చెబుతున్నాయి. తాజాగా మరో పార్టీ బయటకొచ్చేసింది. కూటమితో సంబంధం లేకుండా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఒంటరిగానే బరిలో దిగుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. లోక్సభతో పాటు అసెంబ్లీకి కూడా ఏకకాలంలో ఎన్నికలు జరగవచ్చని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇండియా కూటమిలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న ప్రధాన పార్టీలలో నేషనల్ కాన్ఫరెన్స్ ఒకటి. కూటమిలో సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లనే ఫరూక్ బయటకు వచ్చేశారు. ఇదే అంశంతో పాటు మరికొన్ని విభేదాలతో ఇండియా కూటమి నుంచి ఒక్కొక్క పార్టీ బయటకొస్తోంది. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ, బీహార్లోని జేడీయూ సైతం అదే బాట పట్టాయి. జేడీయూ ఇంకొక అడుగు ముందుకు వేసి ఎన్డీఏ గూటికి తిరిగి చేరింది. మహారాష్ట్రకు చెందిన శరద్ పవార్, ఉత్తరప్రదేశ్కు చెందిన అఖిలేష్ యాదవ్ది కూడా దాదాపు అదే పరిస్థితి. 2024 ఎన్నికలకు 1 సంవత్సరం ముందు నుంచి కాంగ్రెస్ ని బలపరిచి మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ కి పరోక్షంగా మద్దతు పలికి సహకారం అందించాలని పేరు తెచ్చుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం ఇండి కూటమికి చేరడానికి ఆసక్తి చూపడం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వెల్లువెత్తుతున్న వేళ మోదీ వైరిపక్షంలో చేరడానికి బాబు భయపడుతున్నారని అనుకోవాలి. ప్రస్తుతం తమకున్న అవసరాల దృష్ట్యా ఎలాగైనా మళ్లీ నరేంద్ర మోదీతో జట్టు కట్టడానికి బాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. ఇండి కూటమిలో ఐక్యతను నిలబెట్టుకోవడంలో ఘోరంగా వైఫల్యం చెందుతున్నారు. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని, కూటమి శక్తివంతంగా నిర్మితమవుతుందని గాంధీ త్రయం బలంగా విశ్వసించింది. కానీ కర్ణాటక, హిమాచల్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టడంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొన్న జరిగిన ఎన్నికల్లో ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో అధికారం కోల్పోయింది. మధ్యప్రదేశ్లో బీజేపీ గెలుపును ఆపలేకపోయింది. ఇండి కూటమి బలోపేతం కాకపోవడం, విచ్ఛిన్నం దిశగా ప్రయాణం చేయడానికి మూలం కాంగ్రెస్ విధానాలే. పంజాబ్లో అమరీందర్ సింగ్ ను తప్పించి నవజోత్ సింగ్ కు పార్టీ పగ్గాలు అప్పగించడం మొదలు ప్రతి రాష్ట్రంలో తప్పటడుగులు వేసుకుంటూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలను అడ్డం పెట్టుకుని పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చేసింది. ఢిల్లీలోనూ పాగా వేసింది. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో సమాజ్వాద్ పార్టీ, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్తో సీట్లు సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ కుదేలైపోయింది. ఇండి కూటమి వైఫల్యానికి ఉన్న ప్రధాన కారణాలలో కాంగ్రెస్ విధానమే ముఖ్యమైన కారణం. ఇంకొక పక్క ఎన్డీఏ తన కూటమిని బలోపేతం చేసే పనిలో పడిపోయింది. నితీష్ కుమార్ మొదలు అకాలీదళ్ బీజేపీ పంచకు చేరాయి. లాభ నష్టాలు, పరిణామాలు ఎలా ఉన్నా టీడీపీ కూడా అదే బాట పట్టింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మోదీ వైపు మొగ్గు చూపుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇండి కూటమిని నిలుపుకోవడం సంగతి అటుంచి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తనకున్న లోక్సభ స్థానాలను సైతం ఏమాత్రం నిలబెట్టుకుంటుందో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాయకత్వ పటిమను పెంచుకొని ప్రజా విశ్వాసాన్ని పెంపొందించుకుంటేనే ఏ పార్టీకైనా, నాయకుడికైనా ఉనికి, భవిష్యత్తు ఉంటాయి.